హాయ్ ఫ్రెండ్స్. మనం తిరుమలకి వెళ్ళి అక్కడ లడ్డు ప్రసాదం తీసుకున్నప్పుడు, అది తిన్నప్పుడు మనము ఒక పాజిటివ్ వైబ్ ఫీల్ అవుతాం. చాలా పవిత్రంగా కూడా చూసుకుంటాం మనం. కానీ ఊహించండి, ఆ లడ్డూలో ఉపయోగించిన నెయ్యి 5 సంవత్సరాలుగా నకిలీ అయితే, ఒక్క డ్రాప్ పాలు లేకుండా చీప్ పామాయిల్ అండ్ కెమికల్ సీడ్స్ వేసి ఆ నెయ్యిని తయారు చేసి ఉంటే 68 లక్షల కేజీలు, 250 కోట్ల విలువ. ఇది కేవలం మోసం మాత్రమే కాదు, మన విశ్వాసానికి ఒక దెబ్బ. ఈ వీడియోలో వైఎస్ఆర్సీపీ ఏమంటుంది, టీడీపీ ఏమంటుంది అని కాదు, ఈ రాజకీయాలను పక్కన పెట్టేసి అసలు నిజమేంటి, ఇప్పటి వరకు సిబిఐ ఏం రిపోర్ట్ ఇచ్చింది, అసలు నిజాలు ఏంటి, దాని వెనకాల ఉన్న ప్రూఫ్స్ ఏంటి అన్ని మాట్లాడుకుందాము. ఇక మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలోకి వెళ్దాం. ఇది 2019లో స్టార్ట్ అయింది. ఉత్తరాఖండ్లోని ఒక చిన్న డైరీ, బోలేబాబా ఆర్గానిక్ డైరీ. ప్రమోటర్స్ కోమిల్ జైన్ అండ్ విపిన్ జైన్. వీళ్ళిద్దరూ టీటీడీలో టెన్నర్స్ గెలిచారు. కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది. వీళ్ళ ఫ్యాక్టరీలో పాలు అయితే జీరో, బటర్ అసలు లేదు. దీనికి బదులుగా మలేషియా నుండి ఇంపోర్ట్ చేసుకున్న పామ్ ఆయిల్, కెర్నల్ ఆయిల్ అండ్ మరికొన్ని మ్యాజిక్ కెమికల్స్, మోనోడిగ్లిసరైడ్స్, యాసిటిక్ యాసిడ్ ఎస్టర్స్, బేటా కెరోటిన్, ఇవి మిక్స్ చేస్తే చీప్ ఆయిల్ ఒక నెయ్యిలాగా మారిపోతుంది. 7 కోట్ల విలువైన ఈ కెమికల్స్ కొన్నారు ఈ ఆర్ఎం టెస్ట్ పాస్ అవడానికి. అండ్ గెస్ వాట్, 2022లో వీళ్ళు బ్లాక్ లిస్ట్ అయినా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ని అయితే ఆపలేదు. ప్రాక్సీ కంపెనీలు వైష్ణవి డైరీ తిరుపతి, మల్గంగా యూపీ, ఏఆర్ డైరీ తమిళనాడు. జూలై 2024లో 4 కంటైనర్లు రిజెక్ట్ అయ్యాయి ఈ యానిమల్ ఫ్యాట్ కారణంగా. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, స్టోన్ క్రషర్ యూనిట్ కి డైవర్ట్ చేసి అక్కడ లేబుల్స్ అన్ని మార్చేసి మళ్ళీ టీడీకి రీసప్లై చేశారు. 60 నుంచి 68 లక్షల కేజీల నెయ్యి, 250 కోట్ల విలువ. ఇదే సినిమా కాదు, ఒక రియల్ టైమ్ స్కామ్. ఇప్పుడు మెయిన్ ట్విస్ట్, సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ రిమాండ్ రిపోర్ట్ నెల్లూరు కోర్టుకి ఇచ్చింది. ఫేక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్, ఫోర్జర్ రికార్డ్స్ అండ్ లోకల్ ఫార్మర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు ఎవరు ఆ కంపెనీకి పాలు సప్లై చేయలేదని. వీళ్ళకి కెమికల్ సప్లై చేసిన అజయ్ కుమార్ సుగంధ్ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. దాని తర్వాత నవంబర్ 11వ తేదీ అంటే మొన్న టీడీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి గారిని కూడా 9 గంటలు ఇంట్రాగేషన్ చేశారు. 50 లక్షల మనీ ట్రైల్ జరిగిందనేసి ఈ సిట్ రికార్డులో ఉంది. మొత్తం 17 మంది కంపెనీ ఇంప్లికేటెడ్. FSSAI జాయింట్ ఇన్స్పెక్షన్ తో ఈ ఏఆర్ ప్లాంట్ డైవర్షన్ బయటపడింది. సో ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ కల్తీ నెయ్యి ఈ తిరుమల లడ్డూలో ఉపయోగించబడిందని. బాధగా ఉంది కదా. ఇది మనకు రియల్ పెయిన్. దాదాపు 2.5 కోట్ల మంది ఈ లడ్డూలు తిన్నారు. వాళ్ళకి ఆరోగ్యం రిస్కే. అండ్ ఈ దేవుడి మీద ఉండే, ఈ టీటీడీ బోర్డు మీద ఉండే ఆ నమ్మకం అనేది చాలా తగ్గుతుంది. అయినా టీటీడీ బోర్డు ఇది ఎలా గమనించకుండా ఉన్నింది. ఇలాంటివి ముందు జరగకుండా మనం కొంచెం వాయిస్ రేజ్ చేయాలి. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, ఇలాంటి మోసాలు జరిగినప్పుడు మన భక్తిని బలపరుస్తాయా లేకపోతే బలహీనపరుస్తాయా? కామెంట్ చేయండి. జై హింద్.